హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఈరోజు సండే అనమాట. మా 3 ఫ్యామిలీస్ కలిసి అవుట్ పాస్ తీసుకొని బయటికి వెళ్దామని చెప్పి బయటికి వచ్చాము. ఇప్పుడైతే మేము శంకరాచార్య టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. నిజం చెప్పాలంటే కాశ్మీర్ వచ్చి 6 months అవుతుంది, కానీ గుల్మార్గ్ తప్ప వేరే ప్లేస్నే చూడడానికి వెళ్ళలేదు. సో ఈరోజు దేవుడు అనుగ్రహం ఉంటే మనం దేవుడిని దర్శించుకోవడం అవుతుందని చెప్పి అంటారు కదా, ఇది మాత్రం 100% నిజమండి. ఈరోజు అయితే మేము శంకరాచార్య టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. టెంపుల్ ఫస్ట్ టైం కదా కాశ్మీర్లో, దట్టు హిందూ టెంపుల్స్ అంటే చాలా రేర్ అనే చెప్పాలి. అసలు శంకరాచార్య టెంపుల్ అంటే ఎలా ఉంటుంది, విశిష్టత ఏంటి, మన సైడ్ లాగే ఉంటుందా ఇక్కడ కూడా టెంపుల్, లేకపోతే డిఫరెంట్గా ఉంటుందా అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను నేను గుడి లోపలికి వెళ్ళే వరకు. మేము ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర 11:30 అయిపోయింది. నాకైతే కొంచెం ఆకలి వేస్తుంది. మార్నింగ్ 8కి బయలుదేరిపోయాము. కొంచెం బ్రేక్ఫాస్టే తిన్నాను. ఇక్కడ తినేయచ్చా అని అడుగుతున్నాను మా ఆయన్ని. లేదు, దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత తినాలి ఇక్కడ అని చెప్పి అన్నారు. సో మేమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నాము. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ భోజనం చేద్దామని చెప్పి అనుకున్నాము. దర్శనం అయిపోయిన వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తున్నారనమాట. కాశ్మీర్లో హిందూ టెంపుల్ కదా, సో ఇక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ చాలా ఎక్కువగానే ఉంది. బాగుంది, సెక్యూరిటీ మాత్రం చాలా గట్టిగా ఉంది. ఇక్కడికి రావడానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా బాగుంది సెక్యూరిటీ మాత్రం. ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ స్టెప్స్ ఉంటాయి అనమాట. దగ్గర దగ్గర ఒక 500-600 స్టెప్స్ ఉంటాయంట. వీటి ఎక్కిన తర్వాత మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఈ రోజైతే ఇక్కడ టెంపుల్ కి చాలా ఎక్కువ మంది వచ్చారు. మన తెలుగు వాళ్ళు కూడా మధ్య మధ్యలో కనిపించారు. ఇదేంటి తెలుగు వాళ్ళు అని చెప్పి నేను అనుకున్నాను. అమర్నాథ్ యాత్రకి వచ్చారంట వాళ్ళందరూ కలిసి. అమర్నాథ్ యాత్రకి వెళ్లే ముందు ఇక్కడ ఈ టెంపుల్ ని దర్శించుకుని వెళ్తే చాలా మంచిదని చెప్పి చాలా మంది ఫస్ట్ ఈ టెంపుల్ ని దర్శించుకుని తర్వాత అమర్నాథ్ యాత్ర మొదలు పెడతారనమాట. సో మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది గంట అనమాట. చూడండి, ఇది లోపలికి ఎంట్రన్స్. నేను గంట కొట్టాను. నన్ను చూసి మోక్ష కూడా నేను కొడతానని చెప్తే వాళ్ళ డాడీ తీసుకెళ్ళి తనతో గంట కొట్టిస్తున్నారు. ఇంకా ఇక్కడే చెప్పులన్నీ ఇప్పేసి ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. అందరూ చూడండి, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజు అయితే మాత్రం గుడి అస్సలు ఖాళీ లేదు. ఇదిగోండి, ఇది గుడి అనమాట. మేమందరం కింద నుంచి పై వరకు నడుచుకుంటూ వచ్చాం కదా, చాలా అలువు వచ్చింది. సో ఇక్కడ కూర్చున్నాం కొద్దిసేపు. ఇక్కడ కూర్చొని వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇక్కడ చూడండి, గుడి హిస్టరీ అనమాట. హిందీలో, ఇంగ్లీష్లో, ఉర్దూలో రాశారు ఇక్కడ గుడి హిస్టరీ. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట కాశ్మీర్లో. ఇక్కడికి మేము 3 ఫ్యామిలీస్ వచ్చాము. ఇదిగోండి, ధనుశ్రీ ఫ్యామిలీ, సౌమ్య ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మొత్తం 3 ఫ్యామిలీలు వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం వెళ్తాం అనమాట. సో ఇక్కడికి కూడా మేము ముగ్గురమే వచ్చాము. మా 3 ఫ్యామిలీస్కి ఒక బాండింగ్ ఉంటుంది అనమాట. చాలా మంచి బాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళడం ప్రారంభించాము. ఇక్కడ చూడండి, గుడి పైకి వెళ్ళే ముందే ఇతను మనకి దర్శనం ఇచ్చారనమాట. ఇతనే శంకరాచార్యులు శివుడికి మరో రూపం అంటారనమాట. శివుడే మళ్ళీ జన్మించారు శంకరాచార్య రూపంలో మన సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి కోసం అని చెప్పి నమ్ముతారు. ఇక్కడ చూడండి, బ్లైండ్ పీపుల్ కోసం ఇక్కడ బ్లైండ్ లిపిలో రాశారు. ఇక్కడ టైం అవుతుందని చెప్పి ఇంకా మేము లోపలికి వెళ్ళడానికి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. ఇది హుండీ అనమాట. గుడికి ఎవరైనా దర్శనం చేసుకునే వాళ్ళు వచ్చి హుండీలో డబ్బులు వేయాలి అనుకుంటే కనుక ఇక్కడ వేయొచ్చు. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందు శంకరాచార్య టెంపుల్ అంటే అసలు నిజంగా చెప్పాలంటే శంకరాచార్యులు ఎవరో నాకు తెలియదు. అండ్ శంకరాచార్య టెంపుల్ ఫేమస్ అంటే నేను ఇంకేదో అనుకున్నాను. కానీ శంకరాచార్య టెంపుల్ అంటే ఇది శంకరాచార్య టెంపుల్ కాదండి, ఇది శివుని టెంపుల్ అనమాట. ఇది శివుడి గుడి. ఇక్కడ కాశ్మీర్లో ఉన్న హిందూస్ ప్రతి శివరాత్రికి వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారనమాట. ఇక్కడ బద్రీనాథ్, అమర్నాథ్ ఇవన్నీ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. టెంపుల్ గోపురాలు చూడండి ఎలా ఉన్నాయో. మన సైడ్ వేరేగా ఉంటాయి, ఇటు సైడ్ వేరేగా ఉన్నాయి. ఇదంతా రాతితో చెక్కిందనమాట. రాతితో తయారు చేసిన టెంపుల్ ఇది. చాలా పురాతనమైన టెంపుల్ కనిపిస్తుంది చూడగానే మనకి, ఇది పురాతనమైన టెంపుల్ అని చెప్పి. ఇంకా అవన్నీ స్టెప్స్ ఎక్కుకుంటూ పైకైతే వచ్చేసాము. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా మంది అంటే చాలా మంది వచ్చారు. ఇందులో ఒక 100 మెంబర్స్ ఉంటే అందులో దగ్గర దగ్గర ఒక 50 మెంబర్స్ మన తెలుగు వాళ్ళేనండి. అమర్నాథ్ యాత్రకు వచ్చారంట. చాలా ఊర్ల నుంచి పరిచయం అయ్యారు, తెలుగులో మాట్లాడుతున్నారు కదా. సో అలాగా పరిచయం అయ్యారనమాట. అమర్నాథ్ యాత్రకు వచ్చాము. ఫస్ట్ ఇక్కడ ఈ టెంపుల్ని దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము అని చెప్పి అంటున్నారు. చాలా సంతోషం అనిపించింది వాళ్ళని కలిసేసరికి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం మొత్తం మన కాశ్మీర్ మొత్తం
మొత్తం కనిపిస్తుంది, శ్రీనగర్ మొత్తం కనిపిస్తుంది అనమాట. మేము ఎప్పుడు ఇంట్లో ఉండి ఏంటి చిన్న ఊరు అనుకున్నాం కానీ చాలా పెద్ద సిటీ అండి బాబు. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో సిటీ మొత్తం. ఇక్కడ నుంచి చూస్తే బ్యాక్ సైడ్ దాల్ లేక్ కూడా కనిపిస్తుంది తెలుసా. దాల్ లేక్ నుంచి చూస్తే ఈ టెంపుల్ కనిపిస్తుంది, చాలా కొండ పైన ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ నుంచి చూస్తే దాల్ లేక్ కనిపిస్తుంది. ఈ రోజు మేము వచ్చిన రోజు కొంచెం బాగున్నట్టుంది, చాలా కూల్గా ఉంది క్లైమేట్. లేకపోతే ఎండకి చాలా ఇబ్బంది పడేవాళ్ళం, కానీ ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. అందుకే ఎంతసేపు టైం పట్టినా సరే లైన్లో నిల్చోగలుగుతున్నాం అనమాట. ఇంకా మేము లైన్లో లోపలికి అయితే వెళ్ళిపోయాము, గుడి లోపలికి. చూడండి, దేవుణ్ణి దర్శించుకోండి. అంటే నాకు వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి చూడాలని చెప్పేసి ఇంకా వీడియో చేతిలో పట్టేసుకొని నేను ఇంకా దేవుణ్ణి దర్శనం చేసుకున్నాను. మళ్ళీ లోపల వీడియో తీసిన పంతులు గట్ట తిడతారేమోనని చెప్పి వీడియో తీయలేదనమాట. మనస్ఫూర్తిగా శివయ్యని దర్శనం చేసుకోండి. నేను లోపలికి వచ్చినంత వరకు తెలీదు ఇది శివ మందిర్ అని చెప్పేసి. ఇక్కడ నేను ఈ లింగాన్ని చూసిన తర్వాత తెలిసింది నాకు ఇది శివ మందిర్ అని చెప్పి. అప్పటి వరకు నేను శంకరాచార్య టెంపుల్ అంటే ఏదో అనుకున్నాను. లేదండి, శంకరాచార్యుల వారు ఇక్కడకు వచ్చి ఈ శివుని దర్శించుకొని ఇక్కడ కొన్ని రాశారనమాట. సో అందుకే ఇక్కడ శంకరాచార్య టెంపుల్ అని చెప్పి పేరు వచ్చింది. కానీ ఇది శివుడి మందిర్ అనమాట. చూడండి, అదంతా దాల్ లేక్ అనమాట. వాటర్ చూడండి, అంతా దాల్ లేక్. సో అవన్నీ బోట్స్ అనమాట, వాటి మీద ఇల్లులా కనిపిస్తున్నాయి కదా, ఇల్లులు కాదు, వాటర్లో అవన్నీ బోట్స్ అనమాట. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఎక్కడైతే కూర్చొని రాశారో అది మీకు చూపిస్తాను రండి. ఇది కూడా నా వెనక్కి ఇద్దరు ఉన్నారు కదా, ఈ ఆంటీలు ఇద్దరు తెలుగు వాళ్ళే, వైజాగ్ అంట. సో లోపల ఇక్కడ ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లోనే ఆయన కూర్చొని చాలా సనాతన ధర్మానికి సంబంధించిన శ్లోకాలు అవన్నీ కూడా ఇక్కడి నుంచే రాశారంట. ఇక్కడ కూర్చొనే, ఈ గుడిలోని కూర్చొనే రాశారంట. లోపలికి చిన్నది ప్లేస్ ఉంది. నేను భయపడ్డాను ఫస్ట్ వెళ్ళగానే, తర్వాత అందరూ ఈ లోపలికి వెళ్ళడం చూసి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ఈయనకి నమస్కరించుకొని ఇంకా వెళ్ళామన్నమాట బయటికి. నిజం చెప్తున్నానండి, ఈ గుడిలో నిజంగా దేవుడు ఉన్నాడు, శంకరాచార్యుల వారు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు ఆ అనుభవం కలిగిందనమాట. ఈ గుడిని దర్శించుకొని నేను ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత నాకు నిద్రలో ఒక అతను కర్ర పట్టుకొని, ఈ లుంగి కట్టుకొని కర్ర పట్టుకొని కల్లో వచ్చారనమాట. అతను వచ్చేసరికి నాకు చాలా భయం వేసేసి కాళ్ళు చేతులు వణికేసి ఫుల్ చెమటలు పట్టేగానే నేనేం చేసుకున్నాను, నా దగ్గర అతని దగ్గర ఉన్న కర్ర లాక్కొని అతన్నేమొచ్చి ఇలాగ నెట్టాను అనమాట. నెట్టేసరికి అతను ఒక నందిగా మారిపోయారు. నందిగా మారిపోయిన తర్వాత నాకు చాలా భయం వేసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని చెప్పేసి తలుచుకుంటున్నాను. తలుచుకోగానే ఇక్కడ ఏ విధంగా అయితే నేను శివుడిని దర్శించుకున్నానో ఆ లింగం అలాగ నా కంట్లో కనిపించిందండి. కనిపించి అతను నన్ను ఆశీర్వదించి ఇంకా కల్లో నుంచి వెళ్ళిపోయారనమాట. అంతలాగా నాకు ఆయన కల్లో కనిపించారు. నిజంగా చెప్పాలంటే నా జీవితం ధన్యమైపోయింది. నిజంగా ఇక్కడ శివయ్య ఉన్నారు, ఇంకా శంకరాచార్యులు వారు ఉన్నారని చెప్పి నాకు మనస్ఫూర్తిగా నమ్మకం వచ్చింది. మరి నా కల్లోకి ఎందుకు వచ్చి నన్ను ఆశీర్వదించారో నాకైతే తెలియదు. అలా తలుచుకొని మైండ్లోకి ఎక్కించేసుకోవడం వల్లే కల్లోకి వచ్చారని చెప్పి అనుకోవడానికి కూడా లేదండి. ఎందుకంటే శంకరాచార్యులని చూడడం మీకు విగ్రహంలో చూపించాను కదా ఫస్ట్ ఎంట్రన్స్లో, ఆ విగ్రహాన్ని చూడడమే, లోపల ఆ ఫోటోలో ఉన్న అతన్ని చూడడమే. కానీ నేను బయట ఎప్పుడు యూట్యూబ్లో కానీ ఎప్పుడూ చూడలేదు, వినలేదు. శంకరాచార్య టెంపుల్ అంటున్నారు కానీ నేను ఇంకేదో అనుకున్నాను. ఇలాగ అతను మన హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఇలా చాలా కృషి చేశారు, చాలా శ్లోకాలు రాశారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే ఎలా అంటే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ శంకరాచార్యుల గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు అతను ఫొటోస్ చాలా కొన్ని స్పష్టంగా కనిపించాయి అనమాట. సో అతని చేతిలో కర్ర ఉండడం, ఇతను శివునికి మరో రూపం అని చెప్పడం, శివుడే సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఇలా శంకరాచార్యుల రూపంలో మళ్ళీ భూమి పైన పుట్టారని చెప్పడం, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. అవునా, ఇతనే నా కల్లోకి వచ్చారా కర్ర పట్టుకొని. సో అని చెప్పేసి నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే చూడండి, అతను కర్ర పట్టుకొని వచ్చారు లుంగీ కట్టుకొని. వచ్చేసరికి నేను చాలా భయపడిపోయాను, ఎవరో అనుకున్నాను. తర్వాత నేను శివుడిని తలుచుకున్నాను అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి నిద్రలోనే తలుచుకునేసరికి తను నందిగా మారిపోయారు అనమాట. నంది నుంచి మళ్ళీ పెద్ద లింగంగా మారిపోయారు అనమాట. అంటే ఇప్పుడు చూసారు కదా, ఈ టెంపుల్లో ఎలా అయితే లింగం కనిపించిందో నా కల్లో కూడా అలాగే కనిపించింది. మరి ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఆయన నాకు కల్లో కనిపించారు.
మరి నన్ను ఆశీర్వదించడానికి వచ్చి కనిపించారో అయితే నాకు తెలియదు, కానీ ఆయన నా కల్లో కనిపించేసరికి చాలా ఆనందం అనిపించింది. నిజంగా అండి చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఇక్కడైతే శివుడు ఉన్నారు, శంకరాచార్యులు కూడా ఉన్నారు అని చెప్పి నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నాను. మీరు గనక కాశ్మీర్లో ఉంటే తప్పకుండా ఈ గుడిని దర్శనం చేసుకోండి, మీ మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి, దేవుడు చల్లగా చూస్తాడని చెప్పేసి నాకు నమ్మకం వచ్చింది. ఇంకా అక్కడ కొంచెం బావిలా కనిపించింది కదా, అది ఏంటంటే గౌరీకొండలం అనమాట. మరి దాని హిస్టరీ ఏం తెలియదు. అక్కడి నుంచి నిల్చొని చూస్తుంటే మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది, అంటే బోట్స్, వాటరు అంతా కనిపిస్తుంది అనమాట. సో దాల్లేక్ మొత్తం అక్కడి నుంచి చూడొచ్చు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ భోజనం చేసాము. భోజనంలో మాకు దాలు, రైసు, ప్రసాదము, 2 పూరీలు, పూరి కూర పెట్టారనమాట. చాలా టేస్ట్గా ఉంది. మేమందరం భోజనం చేసేసాక ఇక్కడ కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి పూరీలు పాముతున్నాము. ప్రతి ఒక్కరూ భోజనం చేసేసి అట్లీస్ట్ 2 పూరీలు, 1 పూరి అయినా సరే పామేసి వెళ్తారు. ఎందుకు అలా అంటే మనకి కుదిరిన టైంలో ఎంతో కొంత సేవ చేశాము అని చెప్పి సంతృప్తి కోసం ఇక్కడ కొంచెం హెల్ప్ చేసి వెళ్తారనమాట. మేము కూడా పూరీలు పామాము, నేను కూడా పూరీలు పామాను. మా హస్బెండ్ ఎప్పుడు అంటారు, ఏదైనా ఒక గుడిని దర్శించుకోవాలి అంటే ఆ దేవుడు మనల్ని ఆ గుడికి రప్పించుకోవాలి అని చెప్పి. అలా రప్పించుకున్నప్పుడే మనం ఆ దేవుడిని దర్శించుకోగలం. మనం ఆ దేవుడు మనల్ని రప్పించుకోకుండా మనం ఎంత తాపత్రయం పడినా మనం ఆ గుడికి వెళ్ళలేము అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. మేము కాశ్మీర్ వచ్చి 6 months అయినా సరే ఇక్కడికి రావడానికి కుదరలేదు. ఇది మాకు చాలా దగ్గరలో ఉన్నా సరే ఈరోజు ఎందుకో మరి అయ్యిందనమాట. సో ఆ దేవుడు మమ్మల్ని దర్శించుకోవడానికి రండి అని చెప్పి పిలిచినట్టు మేము ఈరోజు దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చక్కగా దర్శనం అయ్యింది, చాలా బాగా అనిపించింది. ఇక్కడే చాలా మంది తెలుగు వాళ్ళు కనిపించారు, వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ముందు వీడియోస్లో చెప్పాను కదా, అంటే మనకి తెలుగు వాళ్ళు కనిపించడమే రేరు, ఒకవేళ కనిపించినా సరే వాళ్ళే మనకు చుట్టాల్లా కనిపిస్తారు అని చెప్పేసి వాళ్ళు చక్కగా పలకరించి ఎక్కడ ఉంటున్నారు, ఏంటి, ఎలా ఉంది, బాగుందా అన్నీ కనుక్కుండేసరికి నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎవరో రిలేటివ్స్లా అనిపించింది. వాళ్ళు మనకి అక్కడ తెలియకపోయినా సరే ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే అదొక ఆప్యాయత వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళతో అలా మాట్లాడి వాళ్ళకి టైం అవుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మేము ఆ పూరీలు కూడా పామేయడం అయిపోయి ఫస్ట్ మేము బయటికి వచ్చిన వెంటనే ఇంకెక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా ఈ శంకరాచార్య టెంపుల్కి వచ్చి ఫస్ట్ ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాతే మేము వేరే గార్డెన్కి కావచ్చు, లేకపోతే దాల్ లేక్ కావచ్చు, లాల్ చౌక్ కావచ్చు, సండే మార్కెట్ కావచ్చు, వీటికి తిరగడానికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఈ దర్శనం, దేవుడు దర్శనం అయిన తర్వాతే మేము వేరే ప్లేస్కి వెళ్ళాము. ఇప్పుడైతే ఈ దర్శనం ఇక్కడ చాలా చక్కగా జరిగింది. ఇంకా వేరే ప్లేస్కి బయలుదేరేస్తున్నాము. వీళ్ళిద్దరిని వాళ్ళ డాడీస్ చూడండి ఎలా ఎత్తుకున్నారు. ఇదండి స్టోరీ. శంకరాచార్యుల టెంపుల్కి వచ్చిన తర్వాత నేను చెందిన అనుభూతి ఇలా ఉందన్నమాట. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి. బాయ్ బాయ్.